ఏఐ టెక్నాలజీ ముక్కోటి దేవతల సాక్షిగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏఐ ద్వారా అమ్మాయిల్ని రూపకల్పన చేసి వినకూడనివి వినిపిస్తున్నారు, చూడకూడనివి చూపిస్తున్నారు. అలాగే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ లేకపోతే ప్రజాప్రతినిధులను కానీ వాళ్ళు వాడకూడని మాటలు కూడా సృష్టించి దుష్ప్రచారం చేసుకుంటున్నారు, తప్పుడు ప్రచారం చేసుకున్నారు. ఈ వీడియోను మీడియా యాజమాన్యం, మీడియా ప్రతి ఒక్కరూ చూసి ముఖ్యమంత్రి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం కోరుకుంటున్నాడు. అలాగే ఈ ఏఐ టెక్నాలజీని మానవ వికాసానికి ఉపయోగించాల్సిన ప్రబుద్ధులు కొందరు అనర్థానికి ఉపయోగిస్తున్నారు. దేవాలయాలను కూడా వదలట్లేదు. దేవాలయాలతో కూడా రూపకల్పన చేసి తప్పుడు ప్రచారం చేసి అంత ప్రజల్లో సమాజంలో ఒక ఇది తీసుకొస్తున్నారు. సమాజానికి అధికార పక్షానికి ఒకవేళ చేశారనుకోండి ప్రతిపక్షానికి లాసు, ప్రతిపక్షాన్ని చేశారనుకోండి అధికార పక్షానికి లాసు. ఎలాగైనా లాసు మామూలు కామనే, బాధ అనేది అందరికీ తగిలిద్ది. కానీ సమాజానికి పనికొచ్చేయే ప్రభుత్వాలు బాగా గమనించాలి. సమాజానికి ఏ టెక్నాలజీ అయినా సమాజానికి వచ్చేవే పర్మిషన్ ఇవ్వండి. ఏఐ టెక్నాలజీ బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా నేను విన్నవించుకుంటున్నాను. మీడియా ప్రతినిధులు అందరూ ఈ వీడియో చూసి ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి అందరి దృష్టికి ఏఐ టెక్నాలజీ ఎంత దిగజారిపోయిందో వాళ్ళకి తెలిసేలా చేయాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మిగిలింది రేపు మాట్లాడుకుందాం.